మనుషులకి దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. బరితెగించిన బ్రతుకులు. ఏ విధంగానైనా తమను తాము మోసం చేసుకుంటూ బతికేస్తాయి. దేవుడు, సత్యము, భగవంతుడు ఈ మూడు పదాలను మానవ జీవితంలో నుంచి వేరు చేయలేము. ఎంతమంది తాత్వికులు వచ్చినా, ప్రవక్తలు వచ్చినా, కొత్తగా ఎన్ని మతాలు పుట్టినా ఈ మూడు పదాలను మానవ జీవితంలో నుంచి వేరు చేయలేవు. నిజమైనటువంటి భక్తుడు, మతస్థుడు ఎవరంటే ఈ మూడు విషయాలను విశ్వసించేవాడు, పాటించేవాడు. ఒకటి, భగవంతుడు సర్వవ్యాపకుడు, అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే నీలో కూడా వ్యాపించి ఉన్నాడని. సర్వాంతర్యామి, అన్నీ తెలిసినవాడు అంటే నీ మనసులో కూడా నువ్వేమేమి అనుకుంటున్నావో అవన్నీ కూడా తెలుసుకోగలిగినవాడు, తెలుసుకుంటున్నవాడని. అలాగే సర్వశక్తి సంపన్నుడు, ఏ పనైనా చేయడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆ సామర్థ్యం మనిషికి ఇవ్వబడింది కాబట్టి మనిషికి కూడా సాధ్యాసాధ్యాలు అంటూ ఏవీ లేవు. కానీ మనిషికి భయం లేదు, భక్తి లేదు. ఒకసారి ఒక దేవాలయం కమిటీ మెంబర్లందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారట. ఆ మీటింగ్లో ఒక ధనికుడైనటువంటి భక్తుడు ఇచ్చినటువంటి వజ్రాన్ని ఆ కమిటీ మెంబర్లందరికీ చూపించాలని ఒక బంగారు పళ్ళెంలో దాన్ని పెట్టి తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత అందరూ చూస్తుండగా మధ్యలో కరెంటు పోయింది. ఒక నిమిషం తర్వాత కరెంటు వచ్చింది. చూస్తే అక్కడ వజ్రం లేదు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేయడం గౌరవంగా ఉండదు కాబట్టి అక్కడ ఉండేటువంటి చైర్మన్ గారు, సరే ఎవరో ఆశపడి పొరపాటున తీసుంటారు, నేను మళ్ళీ కరెంటు స్విచ్ ఆఫ్ చేస్తాను, ఈలోపు ఆ వజ్రాన్ని ఆ బంగారు పళ్ళెంలో పెట్టండి అని చెప్పేసి కరెంటు ఆఫ్ చేయించాడట. మళ్ళీ ఒక నిమిషం తర్వాత కరెంటు వేస్తే ఈసారి బంగారు పళ్ళెం కూడా లేదు. మనుషులు బరితెగించి బ్రతుకుతున్నారు. దైవం అంటే భక్తి లేదు, భయం లేదు. ఆలోచించండి.